వెల్కమ్ టు రమ్మ వ్లాగ్ ఆల్ ఇన్ వన్. సో మనం ఈ రీసెంట్ డేస్లో అయితే చూస్తున్నాము, ఒక 50 ఏజ్ దాటితే చాలు అందరికీ మోకాళ్ళ నొప్పులు. ఈ మోకాళ్ళ నొప్పులతో మనం చాలా బాధపడుతున్నాం. సో రీసెంట్గానైతే మేము మా మదర్కి ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది చేయించాము. సో ఆ ఎక్స్పీరియన్స్ని నేను మీకు షేర్ చేద్దామని ఈ వీడియోని చేస్తున్నా. ఎందుకంటే చాలా మందికి కూడా ఏంటంటే ఇది చేయించుకుంటే ఎలా ఉంటుంది, ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము, చేయించుకోవాలా వద్దా, ఇలాంటి డౌట్స్ ఎన్నో ఉంటుంటాయి. సో అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో మా ఎక్స్పీరియన్స్ని మేము ఈ వీడియో ద్వారా అందరికీ తెలియజేయాలని మీ అందరికీ షేర్ చేస్తున్నాము. సో మేమైతే మా మదర్కి ఒక 2 ఇయర్స్ నుండి ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి అయితే ఉండేవి. సో గ్రాడ్యువల్గా ఏంటంటే అవి రోజు రోజుకి పెరుగుతూ వచ్చాయి. సో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత తను నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడేది. సో ఆ రోజైతే ఇంకా మేము దీన్ని ఎలాగైనా ఒక సొల్యూషన్ తీసుకోవాలని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేయడము, యూట్యూబ్స్లో అన్ని వీడియోస్ చూడడము, రకరకాల చికిత్సలు ఉన్నాయి దీనికి కూడా, గుజ్జు ఎక్కించడం అని చెప్పేసి, ఇంజెక్షన్స్ అని చెప్పి, సో ఇలాంటివన్నీ కూడా అన్నిటికీ తిరిగినాం మేము. సో ప్రతి ఒక్క ఒపీనియన్ తీసుకోవాలి అన్న ఉద్దేశంతో ఒక్కొక్క దాని గురించి మల్టిపుల్ ఒపీనియన్స్ తీసుకొని అన్నీ చూశాక ఫైనల్గా మేము నీ రీప్లేస్మెంట్కి అయితే ప్రిఫర్ చేసాము. సో స్టేజ్ కూడా ఈ నీ పెయిన్స్కి అనేదానికి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అనేవి ఉంటాయి. సో మా మదర్కి అయితే స్టేజ్ 4 అని చెప్పారనమాట. సో బేసిక్గా ఈ నీ రీప్లేస్మెంట్ అసలు ఎందుకు చేయించుకోవాలి, ఈ నీలో ఏం ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి నేను ఒక చిన్న క్లిప్ ప్లే చేస్తాను మీకోసం. వీడియోలో చూశారు కదా. సో ఇదైతే యాక్చువల్గా మనకు నీలో వచ్చే ప్రాబ్లము. ఇది ఏజ్తో రావచ్చు. సో చాలా వరకు ఇప్పుడు ఏంటంటే 50 ఇయర్స్ దాటితే ఈ రకమైన ప్రాబ్లం అయితే మనం అందరిలో చూస్తున్నాము. సో దీనికోసం ఏంటంటే మేము మల్టిపుల్ సజెషన్స్ అయితే తీసుకున్నాము. డైరెక్ట్గా సర్జరీ అని చెప్పగానే ఒక డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళింది కాదు ఇది. సో మల్టిపుల్ డాక్టర్స్ హైదరాబాద్లో ఎవరెవరైతే ఫేమస్ ఉన్నారో సో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అందరి సజెషన్స్ అయితే తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత మేము ఫైనల్గా ఎక్కువగా విన్ననేమో డాక్టర్ గురువారెడ్డి గారు. సో ఫైనల్గా మేము కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలికి కనెక్ట్ అయ్యి సో గురువారెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. సో డాక్టర్ గారితో మాట్లాడిన తర్వాత మాకు కొంచెం కాన్ఫిడెన్స్ అండ్ సాటిస్ఫాక్షన్ రెండు అనిపించినాయి. అది వచ్చిన తర్వాత దెన్ మేము సర్జరీకి అయితే ప్రొసీడ్ అవ్వడం జరిగింది.
డాక్టర్ ఏంటంటే ఏజ్ని బట్టి మన హెల్త్ కండిషన్ని బట్టి ఒక కాలు చేయాలా ఫస్ట్, లేదంటే రెండు కాళ్ళకి ఒకేసారి వెళ్ళొచ్చా అని వాళ్ళు సజెస్ట్ చేశారు. సో మా మదర్కి టెస్ట్ చేసినప్పుడైతే రెండు కాళ్ళకి ఒకేసారి సర్జరీకి వెళ్ళొచ్చు, షీ ఈజ్ హెల్దీ, నో ప్రాబ్లం అని చెప్పేసి చెప్పారనమాట. కొంచెం బీపీ షుగర్ ఇట్లాంటివి ఉన్నట్టయితే కనుక ఐ థింక్ దే వుడ్ సజెస్ట్ మేబీ. సో అవి మీరు ఒకసారి చెక్ చేయించుకోవాలి తరువుగా. సో ఆపరేషన్ వచ్చేసి ఒక 3 days హాస్పిటల్లో ఉన్నాము. దాని తర్వాత అయితే డిశ్చార్జ్ చేయడం జరిగింది. సో రెండు లెగ్స్కి ఒకేసారి చేయించుకున్నాం మేము. కానీ అది మీ అవైలబిలిటీని పట్టి చూసుకోండి, ఎందుకంటే రెండు కాళ్ళు ఒకేసారి చేయించడం అయితే కొంచెం రిస్క్తో కూడుకున్నదే. దాని బదులు ఒక కాలు ఒకసారి అండ్ 3-4 months ఆగి ఇంకొక కాలుకి చేయించుకోవడం మేబీ బెటర్ ఆప్షన్ అని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు రెండు కాళ్ళు చేయించడం వల్ల కొంచెం అయితే ఇబ్బంది అయితే కొంచెం ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది. కానీ మేమేం ఆలోచించడం అంటే మళ్ళీ దీనికి ఒక 4 నెలలు, దానికి ఒక 4 నెలలు, టోటల్ 8 months పడుతుంది. దాని బదులు రెండు కాళ్ళు ఒకటేసారి చేపిస్తే బెటర్ అన్న ఉద్దేశంతో మేము అలా వెళ్ళాము. బట్ మీ అవైలబిలిటీ మీరు మాట్లాడి డాక్టర్ గారితో దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు మా మదర్ని అడుగుదాము. చెప్పమ్మా, ఇంతకుముందు ఎలా ఉంది ఆపరేషన్కి ముందు, ఇప్పుడు ఆపరేషన్ తర్వాత ఎలా అనిపిస్తుంది నీకు? ముందు చాలా కాళ్ళ నొప్పులు ఉండేవి అండి. ఫంక్షన్లకు కూడా లేకపోయాను. కింద కూర్చుందామన్నా కూడా నొప్పులు వచ్చేది, నడుస్తుంటే కూడా నడవలేకపోయాను. అందుకే ఆపరేషన్ చేయించుకున్నాను. చేయించుకున్న తర్వాత ఫిజియోథెరపీ చేయాలని డాక్టర్ గారు చెప్పారు. చేస్తుంటే కూడా బాగా నొప్పులు అనిపించినాయి, అయినా కూడా తప్పకుండా చేశాను. ఫిజియోథెరపీ చేయాలని డాక్టర్ గారు చెప్పారు. 1 నెల చేసుకోమన్నారు, కానీ 2 నెలలు చేయించుకున్నాను. అయినా కూడా మంచిగానే నడుస్తున్నాను. ఇప్పుడైతే మంచిగానే ఉందండి. ఇప్పుడు మేము ఈ కాళ్ళ నొప్పులతోనే బాధపడుతున్నప్పుడు డాక్టర్ సజెషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు 2 ప్రపోజల్ చెప్పారు. ఒకటి మాన్యువల్, రెండోది రోబోటిక్ అని చెప్పారు. రోబోటిక్ చేసుకున్న రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, రోబోటిక్ ఆపరేషన్ వల్లనైతే రికవరీ తొందరగా అవుతుంది, పెయిన్స్ తక్కువ ఉంటాయి అని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత మేము రోబోటిక్ చేసుకోవడానికే ప్రిఫరెన్స్ ఇచ్చినాము. ఆ తర్వాత డాక్టర్ గారు కన్ఫర్మ్ చేసి రోబోటిక్ ఆపరేషన్ చేసినారు. రోబోటిక్ ఆపరేషన్ ఒక 5 గంటల టైం తీసుకుంది. ఆపరేషన్ తర్వాత ఐసీయూకి తీసుకొచ్చినారు. ఐసీయూలో ఆ నైట్ మొత్తం ఉన్న తర్వాత తెల్లవారి మెలకు వచ్చింది. ఆ తర్వాత రూమ్ చేంజ్ చేసినారు. రూమ్ చేంజ్ చేసిన తర్వాత ఒక రోజు తర్వాత వాళ్ళు నడిపించినారు. ఆ తర్వాత హాస్పిటల్లో 3 days ఉన్నాము. ఈ 3 daysలో వాళ్ళు నా బెడ్ నుంచి దిగడము, నడవడము, టాయిలెట్కి పోయి రావడము, అది వాళ్ళ అసిస్టెన్స్ ఇచ్చి నేర్పించినారు. ఆ తర్వాత డిశ్చార్జ్ 3rd day తర్వాత డిశ్చార్జ్ చేసినారు. దాంతో మేము ఇంటికి వచ్చిన తర్వాత ఫిజియోథెరపీ అతను వచ్చినాడు. ఫిజియోథెరపీ వాళ్ళు చాలా మంచిగా చేయించినారు. చేయించిన తర్వాత మేము ఫిజియోథెరపిస్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మేము మా ఓన్గా మళ్ళీ చేసుకుంటే మంచిదని చెప్తే మేము రోజు ఒకసారి మళ్ళీ మేము ఇంటి దగ్గర చేసుకునేవాళ్ళం. ఆ రకంగా చేసుకున్నందువల్ల మాకు రికవరీ కొంచెం తొందరగా అయినట్టుగా అనిపించింది. సో 3 days తర్వాత అయితే మేము డిశ్చార్జ్ ఇంటికి రావడం జరిగింది.
సో ఇంటికి కూడా అంబులెన్స్ని బుక్ చేసుకొని వచ్చాము, హాస్పిటల్ వాళ్ళ అంబులెన్స్ని. సో వాళ్ళే వీల్ చైర్లో తీసుకొచ్చి ఇంట్లో దిగబెట్టి వెళ్ళిపోయారనమాట. సో అదొకటి మాకు కొంచెం రిలీఫ్గా అనిపించింది, ఎందుకంటే అప్పటిదాకా మేము ఎట్లా రావాలి ఇంట్లోకి, తను నడవగలదా అంత దూరము అని చెప్పి ఆలోచించాము. బట్ ఈవెన్ మా మదర్ కూడా పర్వాలేదు, ఆ వాకర్ అనేది ఒకటి కొనుక్కున్నాం మేము. సో హాస్పిటల్ వాళ్ళు కూడా సజెస్ట్ చేశారు మాకు. ఆ వాకర్ సపోర్ట్తో తను నడవగలిగింది. సో 4 డేస్కే సో ఒక 100 మీటర్స్ దూరం అలా నడిచేంత స్టేజ్లో ఉండింది మా మదర్. నొప్పులు అయితే ఉన్నాయి, బట్ స్టిల్ ఏంటంటే వాకింగ్ అనేది ఆపేయలేదు ఎక్కడ కూడా. ఈవెన్ డాక్టర్స్ కూడా ఏంటంటే అదే చెప్తూ వచ్చారు, నొప్పులు అనేవి ఖచ్చితంగా ఉంటాయమ్మా, కానీ నడవడము ఫిజియోథెరపీ అనేది మాత్రం ఎట్టి పరిస్థితులలో ఆపేయద్దు. ఎందుకంటే దానికి ఆ మోషన్ని మనం కలిగిస్తేనే ఆ ఫ్రిక్షన్ అది ఫ్రీ అయిపోతుంది మనకు. ఎప్పుడైతే మనము ఇది అరే నొప్పి లేస్తుంది అని చెప్పి ఫిజియోథెరపీ ఆపేస్తామో అది స్టిఫ్గా అయిపోయి అలాగే ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే నేను కూడా చాలా మంది నుంచి ఈ ఫీడ్బ్యాక్ అయితే విన్నా. సో కొందరిని చూసాము కూడా ఇలా స్టిఫ్గా అయి ఉన్న వాళ్ళని. సో వాళ్ళకి ఏంటంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో ఫిజియోథెరపీ అనేది మాత్రం కంపల్సరీ. వీలైతే దాన్ని ఇంకా ఎక్కువ రోజులు చేయడానికి ట్రై చేసుకోండి, 1 మంత్ బదులు 2 మంత్స్, ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్. సో ఇంటికి వచ్చిన తర్వాత మేము ఏమేమి కేర్ తీసుకున్నాము అంటే ఈ వాకర్ ఒకటి కంపల్సరీ, అండ్ ఎవ్రీడే మన ఫిజియోథెరపీ అతను వచ్చేవాడు. ఫస్ట్ 1 మంత్కి ఏమో ఎవ్రీడే వచ్చేవాడు. తర్వాత నుంచి మళ్ళీ 30 డేస్. ఆ 30 డేస్ ఎలా వచ్చాడంటే డే బై డే వచ్చేవాడు. సో మిగిలిన 1 డే మేము చేయించేవాళ్ళము. ఆ తర్వాత కూడా మళ్ళీ పిలిచాము కొన్ని రోజులు, ఒక 15 డేస్కి ఒకసారి అలా. మిగతా రోజులన్నీ మేము ఇంట్లో వాళ్ళము, మా ఫాదర్ సపోర్ట్ చేశారు. సో ఫిజియోథెరపీకి అంతా మా మదర్కి. అలాగే టాయిలెట్లో కూర్చోవడము అది ఇబ్బంది, కొంచెం హైట్ తక్కువ అది ఉంటే మాత్రం. సో అలాంటప్పుడు మనం టాయిలెట్ సీట్ ఎక్స్టెండర్ అనేది చెప్పి మనం ఆన్లైన్లో కొనొచ్చు అది. సో నేను ఆ లింక్స్ అయితే ఈ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. టాయిలెట్ సీట్ ఎక్స్టెండర్ ప్లస్ వాకర్, ఈ రెండింటివి నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను మీకు కింద. సో ఇట్ విల్ బీ యూస్ఫుల్. సో ఇప్పటికీ 6 మంత్స్ అవుతుంది మా మదరు. సో ఒకసారి తను ఎలా నడుస్తుంది అనేది చూద్దాము ఈ వీడియోలో. సో విన్నారు కదా, ఇదైతే మా ఎక్స్పీరియన్స్. సో ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఇది. ఇప్పటికీ 6 మంత్స్ అవుతుంది. రికవరీ అయితే బాగానే ఉంది. సో కానీ మా సజెషన్ మాత్రం 2 కాళ్ళకి ఒకేసారి వెళ్ళకండి, వీలైనంత వరకు. వీలైతే ఒక్కొక్క కాళ్ళకి వెళ్ళడం బెటర్ అని మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. బట్ మీ వీలుని బట్టి మీరు చూసుకోండి అది. సో ఈ ఆపరేషన్ మొత్తానికి ఖర్చు దగ్గర దగ్గర మనకు 7 to 8 lakhs అయితే వస్తుంది. అండ్ దీనిలో మాన్యువల్, రోబోటిక్. మాన్యువల్కి అయితే మాత్రం మాకు ఇన్సూరెన్స్ కంప్లీట్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. బట్ రోబోటిక్ వాటికి ఏంటంటే అది మోడర్న్ సర్జరీ అని చెప్పేసి అయితే ఇన్సూరెన్స్ కొందరికి ఫుల్ రావడం అనేది జరగట్లేదు. అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ముందే ఆపరేషన్కి వెళ్ళే ముందు. దాన్ని బట్టి మీరు మాన్యువల్కి వెళ్ళొచ్చా, దీనికి రోబోటిక్ వెళ్ళొచ్చా అనేది డిసైడ్ చేసుకోవచ్చు. సో అదండి మా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అబౌట్ దిస్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. ఇది మీ అందరికీ ఇదైతే ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.